ఏర్పరచుకొనెను. క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ విధంగా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడి ఐదో వాక్యం ద్వారా మనతో సెలవిస్తున్నాడు. మొదటిది ప్రేమించమన్నాడు, రెండవది స్వార్థను ప్రకటించమన్నాడు, మూడవది ఆరాధించమంటున్నాడు, నాలుగవది నిర్దోషిగా యథార్థంగా జీవించమంటున్నాడు. దేవుడు అడిగేది మనల్ని డబ్బులు ఈ విధంగా ఉపవాసాలు ఉండాలనో లేదంటే ఫలానా మెట్లు ఇన్ని తాళ్ళు నడవాలని దేవుడు అడగట్లేదు. నిజముగా నీవు చేసే ప్రార్థన, నిజముగా నాకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనని నేను తప్పకుండా ఆలకిస్తానని చెప్పిన దేవుడండి మనకి. నీ చింత యావత్తు నా మీద వేయండి, నేను చూసుకుంటానని చెప్పిన దేవుడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దినం గమనించవలసింది ఏంటంటే ఈ దినం నుంచి దేవుని కొరకే జీవించాలని మనం ఒక ఆశ కలిగి జీవిస్తాం. ఎందుకంటే దేవుడు మన కోసం శిలువలో మరణించాడు, మనకొక రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు, ఎంతో విలువైన తన జీవితాన్ని మన కోసం ఆయన అర్పణ చేసుకున్నాడు. నేనే